హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ సిరి వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది ఇవాళ వీడియో అండి. మనకు హ్యాండ్కి పోను బ్యాక్ పార్ట్కి పోను మిగిలిన పీస్ ఉంటుంది కదండి, అదైతే కోరాస్ మన సైడ్ ఉండేటట్టు వేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నిన్న వీడియోలో కట్ చేసుకున్నట్టు మనం ఈ బ్యాక్ పార్ట్ని నీట్గా క్రాస్గా వేసుకొని మనము నీట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని రిమూవ్ చేసి కింద పార్ట్ని ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకొని ఒక బాక్స్ లా ఉండేలా నెక్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఆమ్ దగ్గర మనము ఫ్రంట్ పార్ట్కి లోతులు పెట్టుకోవడానికి ఈ 3 డాట్స్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇవైతే లోతులు తీసుకునేదానికి మనకు బాగా యూజ్ అవుతుందండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు నీట్గా అయితే అర్థమవుతుంది. మీకోసం కొన్ని టిప్స్ అయితే కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే షోల్డర్ దగ్గర నుంచి మనం షేప్ బెల్ట్ ఉంటుంది కదండి, అక్కడ షోల్డర్ దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చు ఉంది కదండి, ఖర్చు అంటే అదే అండి, డాట్ పెట్టుకుంటాం కదా పెద్ద డాట్, అక్కడికి ఒక లైన్ ఒక మార్క్ చేసుకోవాలండి. మనం సాగదీస్తే షేప్స్ అనేది రాదండి, షేప్స్ అన్నీ పోతుంది, మనం సరిగా స్టిచ్ చేయలేము. అందువలన మనం క్లాత్ అయితే కింద పెట్టుకుని అప్పుడు డాట్ వేసుకోవాలి. ఇప్పుడైతే నెక్ అండి, మన నెక్ మనం మెజర్ చేసుకునేటప్పుడు పార్ట్ అనేది ఆది బ్లౌజ్ అనేది బాడీ మీదకి వచ్చినట్టు మనం చిన్న స్కేల్ పెట్టుకొని నెక్ సైజ్ ఎంత ఉందో చూసుకొని దాన్ని నీట్గా ఇలా డ్రా చేసుకోవాలండి, ఎంత ఉందో అంత. తర్వాత కర్వ్ స్కేల్ తీసుకొని ఆ లోతు గీసుకుంటే సరిపోతుంది. మనం కర్వ్ స్కేల్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు మనం ఖర్చు కోసం అయితే లైన్ డ్రా చేసుకోవాలండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు చూసినట్లయితే మీకు నీట్గా అర్థమవుతుంది. బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి, ఇలా నీట్గా మార్క్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా అనేది ఫ్రంట్ పార్ట్ షేపులతో సహా మనకు బాగా నీట్గా వస్తుందండి. చూసారు కదా, నేను ఎట్లా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా మీరు అలా కట్ చేసుకున్నారంటే ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఆమ్ దగ్గర నుంచి మనకు షేప్ బెల్ట్ నడుము దగ్గర ఎంత ఉందో అంత మెజర్ చేసుకొని నీట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉక్సు పట్టి ఉంది కదండి, కాజా పట్టికి అయితే మనం ఆది తీసుకోకూడదు, ఓన్లీ ఉక్సు పట్టి మట్టుకి ఆది చూసుకోవాలి. చూడండి, ఉక్సు పట్టి ఇలా పెట్టుకొని చూడండి, మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కావాలంటే కింద కమెంట్ చేయండి, మీకోసం తప్పకుండా మరిన్ని వీడియోస్ అయితే మన వీడియోస్ మరిన్ని కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశానండి, అక్కడైతే ఫుల్ వీడియోస్ ఉంటుంది. ప్లీజ్ ఫర్ వాచ్. మన ఛానల్ని ఇప్పుడే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ మీకు ఫస్ట్ నోటిఫికేషన్గా మీకు మొదట వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగినర్స్కి అయితే బాగా యూజ్ అవుతుందండి నేను చెప్పే వీడియోస్ అనేది. ఇప్పుడైతే మనము ఉక్స్ పట్టి దగ్గర నుంచి రెండో ఉక్స్కి ఇటు సైడ్ మార్క్ చేసుకోవాలండి. అదే కింద సైడ్ అయితే మనము 2.5 మార్క్ చేసుకుంటే సరిపోతుంది. హైట్ అనేది ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత మెజర్ చేసుకుంటే సరిపోతుందండి. ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత మెజర్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు 1 ఇంచు యువతల సైడ్కి 1 ఇంచ్ ఇటు సైడ్ రెండు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఆమ్ దగ్గర అంటే మనం బ్లౌజులు కట్ చేస్తాం కదండి, దాన్ని బట్టి డిఫరెన్స్ మనకు తెలుస్తుంది కదా, అప్పుడు ఆమ్ దగ్గర వాటికి తగ్గట్టు సరిగా ఒక డాట్ గీసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం చంకల్స్ ఆమ్ సైడ్ అయితే ఒక 1/2 ఇంచు లోతు తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే కొన్ని క్లిప్ మిస్ చేశానండి, అది వచ్చి ఉక్స్ పట్టి అనేదానికి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలండి. చూసారు కదా, నేనైతే కట్ చేసేస్తున్నాను, కాకపోతే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇక్కడ మెన్షన్ చేసుకుంటానండి. ఉక్స్ పట్టి అయితే ఇక్కడ క్లిప్పింగ్ అయితే మిస్ అయ్యాను, అక్కడైతే ఒక 1/2 ఇంచు ఉక్స్ పట్టికి ఉంచుకోవాలి మనము. చూడండి, నీట్గా ఇక్కడ కర్వ్ అయితే డ్రా చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా.